ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నాటు టమోటా అలాగే సప్పిడి చేపలండి. చాలా సూపర్గా కర్రీ తయారు చేశాను. ఈ వీడియో జస్ట్ ఇప్పుడే యూట్యూబ్లో అప్లోడ్ పెట్టాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. కట్టెల పొయ్యి మీద నైట్ చేశానండి. ఎందుకంటే మా ఇంట్లో ఇంకా సామాను సర్దలేదు కాబట్టి బయట పెట్టేసేసి ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. దుమ్ము దులుపు దంచికొట్టు బాగా అయితే ఈ కర్రీ తయారు చేశాను. ఈ పండగలకి ఏమన్నా మీ ఇంట్లో పూజలు కానీ పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఇంకేదన్నా బిజినెస్కి సంబంధించి ఇతర దేశాల్లో ఉన్న మీ బంధువులు జాతకాలు చూపించుకోవాలనుకున్న స్క్రీన్ మీద పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. వీళ్ళు చాలా సీనియర్స్, జాతకాలు కరెక్ట్ చెప్తారు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ పేరు బలం, మీ హస్బెండ్ పేరు బలం, మీ పిల్లల పేరు బలం అయినా సరే వీళ్ళు జాతకం అనేది చూసి కరెక్ట్ టైం అనేది చెప్తారు. ఈ గడియలను బట్టి ఇప్పుడున్న టయానికి మీరు ఎప్పుడెప్పుడు ఏ శుభకార్యాలు చేయొచ్చు అనేది వివరంగా చెప్తారు. సీనియర్స్ అయిన పూజారుల చేత జాతకం ఇస్తే మనకు కరెక్ట్ అనేది వాళ్ళు ఏ టైంలో ఏం చేయాలనేది కూడా వాళ్ళే చెప్తారండి. మంచి ముహూర్తాల కోసం వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ పెట్టున్నాను చూడండి. కర్రీ అయితే అసలు ఎంత టేస్ట్ ఉందంటే సూపర్ టేస్ట్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మా ఇంట్లో సప్పిడి చేపలు కూర చేస్తున్నా. సప్పిడి చేపలు ఇవ్వండి, నాటు టమోటాలు. ఈ నాటు టమోటాలు తెలిసిన వాళ్ళు మాకు బస్తా టమోటాలు ఇచ్చారు. అందులో నేను ఏం చేయాలి అర్థం కాక కొన్ని దూరంగా ఉండే ఫ్రిడ్జ్లో పెట్టాను. 4 మూటలు కట్టి మిగతా అన్ని ఇంట్లో వాడుతా ఉన్నా. ఇదైతే కొంచెం కూరకు 1 కేజీన్నర తీసుకున్నాను. కేజీన్నరలోకి ఉల్లిపాయలు పెద్ద సైజు కాదు, కొంచెం మీడియం సైజువి ఉల్లిపాయలు ఇవి ఒక 5, పచ్చిమిరపకాయలు ఒక 4, అలాగే 300 రూపాయలంట సప్పిడి చేపలు. ఇవి కొంచెం మైసూరులో దేవరాజ్ మార్కెట్లో మాత్రమే మంచి ఫ్రెష్గా దొరుకుతాయి.